కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారంలో పార్టీ వివరాలు ప్రకటిస్తానన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఏకైక ప్రతిపక్షం వైసీపీని విజయసాయిరెడ్డి తెలిపారు. కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్యపై విజయసాయిరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడిల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ప్రభుత్వం పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ కోరారు. టెర్రరిస్టుల ముఠా 10 మంది టెర్రరిస్టుల ముఠా. ఈ ముఠా యొక్క ధ్యేయం హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులన్నింటినీ, కుటుంబాలన్నింటినీ ముస్లిమ్స్ మతానికి కన్వర్ట్ చేయాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక జగదీశ్వర్ రెడ్డికి సాదిక్కి తగు వచ్చిన తర్వాత, జగదీశ్వర్ రెడ్డి మీద సాదిక్ అటాక్ చేసిన తర్వాత జగదీశ్వర్ రెడ్డిని కెనడా నుంచి బాంబేకి ఒక డేంజరస్ కెమికల్ని, స్లో పాయిజన్ తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క సెంటర్ ఏంటిది, వెల్నాక్ సెంటర్లో హైదరాబాద్లో అంతకు ముందే 3 నెలల ముందు స్టార్ట్ చేసి చివరి డేంజరస్ పాయిజనస్ కెమికల్ని వెల్నాక్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఆ స్లో పాయిజన్ ఇచ్చిన తర్వాత 3 నెలలు ఆరోగ్యం క్షీణించి జగదీశ్వర్ రెడ్డి చనిపోవడం జరిగింది. దీనికి కారకుడు సాదిక్. ఈ ఘటనపై అధికార ప్రతిపక్షాలు స్పందించాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం వహించొద్దన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కోరారు. సౌజన్య ఘటనపై చంద్రబాబు, జగన్ స్పందించాలంటూ సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై స్పందించేందుకు రాజకీయ భయాలొద్దన్నారు. యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కూటమి భాగస్వాములకి చిత్తశుద్ధి ఉంటే, ఇలా సాదిక్ లాంటి వాళ్ళు గ్రూపులు రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలియదు. సాదికే ఒక చిన్న ముఠాకి 10 మందికి నాయకుడైతే ఎన్ని ముఠాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో మీరు యాంటీ కన్వర్షన్ బిల్లుని మీరు ఎందుకు చట్టం చేయట్లేదు? మీకు సపోర్ట్ ఉంది, మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామినల్గా ఒక 11 ఉన్నాయి. మీరు ఈజీగా ఈరోజు చట్టం చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? మీ ఇంట్రెస్ట్ ఒకటే. మీ ఇంట్రెస్ట్ మైనారిటీ ఓట్లు ఎక్కడ పోతాయో, మళ్ళీ 29లో నాకు తిరిగి అధికారం రావాలి, రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధి జరగకుండా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నాశనమైనా పర్వాలేదు, నేను మాత్రం అధికారంలో ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నానంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారంలో కూడా పార్టీ వివరాలు ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అదేవిధంగా ప్రతిపక్ష హోదా అవసరం లేదంటూ స్పష్టం చేశారు. ఏపీలో ఏకైక ప్రతిపక్షం వైసీపీ అంటూ కూడా విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే మొన్న కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎందుకు కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎందుకు స్పందించాలంటూ కూడా మత మార్పిడులపై సమగ్రమైన విచారణ చేపట్టాలంటూ కూడా విజయసాయిరెడ్డి డిమాండ్స్ చేస్తున్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఏమైంది? వాళ్ళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటిస్తున్నారు. అంటే వేడుకకు వచ్చినటువంటి విజయసాయిరెడ్డి ఇటీవల ఏఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, అది రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తూ ఉండడంతో దీని మీద విజయసాయిరెడ్డి ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఏఈ నోకరాజు కుటుంబ సభ్యులతో పాటు ఆ మనవడు ప్రాణాలతో బయటపడినటువంటి మనవడు రియాన్తో పాటు ఎవరైతే సౌజన్య మామగారు ఉన్నారో వీరిని కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఎందుకంటే ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక సంచలనాత్మకమైనటువంటి కేసుగా ఉండడం జరిగింది. మొదట జగదీశ్వర్ రెడ్డి తండ్రి ఎవరైతే భాస్కర్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా ఆయన కలిశారు. ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడినటువంటి రేవంత్ రెడ్డితో కూడా నేరుగా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇందులో నేరస్తుడిగా ఉన్నటువంటి సాదిక్ పై తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు.
సాదిక్ తో పాటు మరి కొంతమంది 10 మంది వరకు కూడా ఉన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం ఏవైతే పరిసర ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు కూడా వీరికి బాధితులుగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చినట్లు చెప్తున్నారు. మహిళలను వేధించడం, ఆస్తులపై కన్నేయడం, మత మార్పిడి ఒత్తిడి చేయడం ఇలాంటి నేరాలు అనేవి వారికి పాల్పడుతున్నట్లుగా విజయసాయి రెడ్డి చెప్తూ ఉన్నారు. ఏదైతే సాదిక్ జగదీష్ రెడ్డి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి బలవంతంగా రాయించుకున్నట్లుగా మాట్లాడారు. ముఖ్యంగా భాస్కర్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి కోట్ల విలువైన ఆస్తులపై సాదిక్ కన్ను వేయడం, రావులపాలెంలో 40 సెంట్ల కమర్షియల్ భూమిని కూడా బలవంతంగా రాయించుకున్నట్లుగా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. నగదు, బంగారం, భూములు, ఇన్సూరెన్స్ తో పాటు మొత్తాన్ని కూడా సాదిక్ స్వాధీనం చేసుకున్నాడు. సౌజన్యను ఒత్తిడికి గురి చేసి ఆస్తులు రాయించుకున్నాడు. సౌజన్య కుమారుడు రియాంక రెడ్డిని కూడా సాదిక్ తీవ్రంగా వేధించాడు. సాదిక్ ను ప్రశ్నించినటువంటి జగదీష్ రెడ్డిపై కూడా దాడి చేసినట్లుగా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. జగదీష్ రెడ్డిపై ఏవైతే మృతి ఉందో ఆ మృతిపై కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్తున్నారు. విదేశాల నుంచి విషపూరితమైనటువంటి రసాయనం తెచ్చి స్లో పాయిజన్ గా ఇచ్చారు. అందువల్ల జగదీష్ రెడ్డి మృతి చెందినట్లుగా విజయసాయి రెడ్డి చెప్పుకుంటూ రావడం జరిగింది. మత మార్పిడి కోసం సౌజన్యపై తీవ్రంగా ఒత్తిడి చేయడం, ముస్లిం సాంప్రదాయాలను పాటించాలంటూ ఒత్తిడి చేసినటువంటి ఆరోపణలు ఉన్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే ప్రాణాలతో బయటపడినటువంటి మనోడు రియాంక రెడ్డికి ఎవరైతే ఉన్నారో రైఫిల్ షూటింగ్ సెక్షన్ ఇచ్చి బాలుడిని మతపరమైనటువంటి కార్యకలాపాలకు ఉపయోగించుకోలేటువంటి ప్రయత్నం చేసినట్లుగా మొత్తం విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. దీంట్లో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నిర్లక్ష్యం వహించకుండా వీరి టెర్రరిజం ఏవైతే ఉన్నాయో వీరి బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి ఖచ్చితంగా సాదిక్ తో పాటు అతనికి సహకరించినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజయసాయి రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటుగానే తన రాజకీయ అంశానికి సంబంధించి శ్రవణ మాసం 3వ వారం ఏవైతే ఉన్నాయో తన రాజకీయ భవిష్యత్తు అప్పుడు వెల్లడిస్తానని చెప్పి తన రాజకీయ పార్టీ పేరు ఆ సమయంలో ప్రకటిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు అని చెప్పి విజయసాయి రెడ్డి రాజకీయంగా హాట్ కామెంట్ అయితే ఇది ఈ విధంగా చేయడం జరిగింది. మొత్తంగా అయితే విజయసాయి రెడ్డి పర్యటనతో ఏఈ లోకరాజ్ కుటుంబంతో పాటు భాస్కర్ రెడ్డి కుటుంబాంతో పాటు ఎవరైతే సాదిక్ బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నం చేయాలన్న అంశాన్ని అయితే విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గణేష్.